బ్రేకింగ్ న్యూస్ సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయపాల్ ను పోలీసులు అరెస్టు చేశారు. గత ప్రభుత్వ హయాంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆయనను అరెస్టు చేయడం సర్వత్రా చర్చానీయాంశంగా మారింది. ఇక 9 గంటలకు విజయపాల్ ను అరెస్టు చేసినట్లు ఎస్పీ దామోదర్ ప్రకటించారు. విజయపాల్ ను ఒంగోలు తాలూకా పిఎస్ కు తరలించి రాత్రికి అక్కడే ఉంచనున్నారు. ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్ వద్ద భారీగా భద్రతా ఏర్పాటు చేశారు. మరోవైపు విజయపాల్ రిమాండ్ రిపోర్ట్ ను సైతం పోలీసులు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయపాల్ ను పోలీసులు అరెస్టు చేశారు. గత ప్రభుత్వ హయాంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆయనను అరెస్టు చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చానీయాంశంగా మారింది. 9 గంటలకు విజయపాల్ ను అరెస్టు చేసినట్లు ఎస్పీ దామోదర్ ప్రకటించారు. విజయపాల్ ను ఒంగోలు తాలూకా పిఎస్ కు తరలించి రాత్రికి అక్కడే ఉంచనున్నారు. ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్ వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు విజయపాల్ రిమాండ్ రిపోర్టును సైతం పోలీసులు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి జయరాం లైన్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ జయరాం, ఇప్పటికే సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయపాల్ ని అరెస్టు చేశారు పోలీసులు. అయితే ఆయనకి సంబంధించి ఒక రిమాండ్ రిపోర్ట్ ను కూడా తయారు చేయనున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దానిలో ఎటువంటి అంశాలను పొందుపరిచే అవకాశం కనిపిస్తుందంటారు జయరాం? ఎస్ రత్న, మాజీ సిఐడి అదనపు ఎస్పీ విజయపాల్ అయితే ఇటు ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు. విజయపాల్ ఆయన ఇటు రఘురామరాజు కృష్ణ అరెస్ట్ సమయంలో కూడా ఆయన ఇన్వెస్ట్ ఆఫీసర్ ఉన్నారు. ఆ ఇన్వెస్ట్ ఆఫీసర్ ఉన్న సమయంలో విజయపాల్ కస్టడియల్ సమయంలో కూడా రఘురామకృష్ణరాజును ఇటు హింసించినట్లు, అదేవిధంగా తీవ్రంగా కొట్టినట్లు అయితే ఆయన ఒక అభియోగాలు మోపారు. ఆ తర్వాత రఘురామకృష్ణరాజు ఇటు కుటుంబ ప్రభుత్వం వచ్చాక ఇటు గుంటూరులో ఇటు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసును మళ్ళీ రీఓపెన్ చేశారు. సో అసలుకి రఘురామకృష్ణ మీద అసలు దాడి ఎందుకు జరిగింది ఏంటి అనేది మళ్ళీ కూడా ఈ కేసు అయితే రిపోర్ట్ చేసిన పరిస్థితి పడుతుంది. ఈ కేసు ఇన్వెస్ట్ ఆఫీసర్గా ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఉన్నారు. ఇప్పటికే ఈ కేసు సంబంధించి మొత్తం కూడా ఇన్వెస్ట్ ఆఫీసర్గా ఇప్పుడు ఎస్పీ ఏఆర్ దామోదర్ చూస్తున్నారు, ఇప్పుడు విచారిస్తున్నారు. అయితే ఈ రఘురామకృష్ణ కేసులో అప్పట్లో వైసీపీ ప్రభుత్వంలో రాజద్రోహం కేసులో అయితే ఇప్పుడు అరెస్ట్ అయ్యారు. ఆ కేసు ఇటు ఇన్వెస్ట్ ఆఫీసర్గా ఇటు విజయపాల్ ఉన్నారు. ఆ సమయంలో కస్టడీ తీసుకున్న సమయంలో ఇటు రఘురామకృష్ణరాజును అయితే తీవ్రంగా కొట్టినట్లయితే అప్పుడు ఇటు అభియోగాలు వచ్చేసాయి. ఆ నేపథ్యంలో కూడా అసలు రఘురామకృష్ణరాజును ఎందుకు కొట్టాల్సి వచ్చింది, ఎందుకు ఇటు హింసించాల్సి వచ్చింది అనేది కోణంలో ప్రస్తుతం అయితే ఇటు విచారణ చేస్తున్నారు. అయితే ఈ కేసులో ఇటు నిందితున్నట్టు ఇటు విజయపాలన అయితే ఈరోజు ఇటు ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఈరోజు విచారణ మొత్తం కూడా ఉదయం 11 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అయితే ఇటు విచారణ సాగింది. అంటే ఈరోజు 9 గంటల సమయంలో ఇటు అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకాశం జిల్లా ఎస్పీ అయితే ఇటు అధికారికంగా ఇటు ప్రకటన ఇటు విడుదల చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నట్టు ఇక్కడ తాలూకా పోలీస్ స్టేషన్లో ఉన్నాం. ఈ యొక్క తాలూకా పోలీస్ స్టేషన్లో ఇక్కడ విజయపాల్ ఉన్నారు. అంటే ఈరోజు 9 గంటల సమయంలో ఇటు విజయపాల్ని ఇక్కడ అరెస్ట్ చేశారు కాబట్టి రేపు అంటే వచ్చే 24 గంటల సమయంలో కూడా ఎప్పుడైనా ఇటు గుంటూరు జీజీహెచ్కి తరలించి అక్కడ మెడికల్ టెస్ట్ చేయించి ఆ తర్వాత ఇటు కోర్టులో ఇటు సబ్మిట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఇటు విజయపాల్ యొక్క ఈ రిమాండ్ రిపోర్ట్ని అయితే ఇటు ఒంగోలు పోలీసులు అయితే ఇప్పుడు తయారు చేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి రఘురామకృష్ణరాజు కేసులో అసలుకి ఎందుకు హింసించారు, ఎవరు దీనికి బ్యాక్గ్రౌండ్ ఉన్నారు అనే విషయాలు అయితే ప్రస్తుతానికైతే ఈ యొక్క విచారణలో రానుంది. ప్రస్తుతానికి ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఇక్కడ మాజీ అడిషనల్ ఎస్పీ సిఐడి విజయపాల్ ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటూ అయితే ఇక్కడ పటిష్టమైనటువంటి సెక్యూరిటీని కూడా అయితే ఇక్కడ ఏర్పరిచిన పరిస్థితి ఒకసారి మనం విజువల్ చూడొచ్చు. మొత్తానికి ఓవరాల్గా అయితే ఈ కేసులో ప్రధానంగా అంటే విజయపాల్ ఇప్పుడు అరెస్ట్ కావడం అయితే ఒక సంచలనంగా రేపుతుంది. ఈ కేసులో ఇప్పుడు అరెస్ట్ అయిన విజయపాల్ ఆ తర్వాత ఈ కేసులో అసలు రఘురామకృష్ణరాజును ఎందుకు ఇటు హింసించారు, ఎందుకు కొట్టారు, దీని వెనక ఎవరున్నారు, అప్పట్లో ఇటు వైసీపీ నేతలు ఉన్నారా ఏంటి అనేది కూడా అయితే రానుంది. రైట్ జయరామ్, అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా నిరాకరించినట్లు కూడా కోర్టు తెలుస్తుంది. ఇక రిమాండ్ రిపోర్టును సైతం సిద్ధం చేసిన పోలీసులు తదుపరి విచారణను ఏ విధంగా కొనసాగించనున్నారు? రత్న, నిన్ననే ఇటు సుప్రీంకోర్టు
ఇటు విజయపాల్ నిన్న ఇటు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఈ కేసులో ఇటు ముందస్తు బెయిల్ కోసం అయితే అక్కడ వెళ్ళారు. సుప్రీంకోర్టు అయితే ఇటు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి అయితే నిరాకరించింది. ఈ కేసులో ఇటు ఒంగోలు పోలీసుకు ఇటు ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయానికి ఖచ్చితంగా ఇటు విచారణకు మీరు వెళ్లాల్సిందని కూడా అయితే సుప్రీంకోర్టు చెప్పింది. ఆ తరుణంలో ఈ రోజు అయితే ఇటు విజయపాల్ అయితే ఇక్కడికి రావడం జరిగింది. అంతకుముందు నవంబర్ 13వ తేదీన కూడా ఇటు విజయపాల్ అయితే ఇటు ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఇక్కడ ఎస్పీ దగ్గరికి ఇటు విచారణకు వచ్చారు. ఆ సమయంలో కూడా రఘురామకృష్ణరాజును మీరు ఎందుకు కొట్టారు, ఎందుకు హింస పెట్టారు, దాని వెనక ఎవరున్నారని కూడా పదే పదే ఇక్కడ ఒంగోలు ఎస్పీ ఈ బృందం అంతా కూడా అయితే ఇటు విజయపాల్ అడిగింది. ఆ సమయంలో నాకు తెలియదు, నాకు గుర్తు లేదు, ప్రస్తుతానికి నేను రిటైర్డ్ అయ్యాను, నాకు ఎటువంటి అంశాల మీద అవగాహన లేదని కూడా అయితే సమాధానాలు దాటేసే విధంగా ఇటు విజయపాల్ అప్పుడు చెప్పడం జరిగింది. అయితే పదే పదే ఇదే సమాధానం ఇప్పుడు చెప్పడంతో ఇటు ఒంగోలు ఎస్పీ అయితే ఇటు విజయపాల్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు అరెస్ట్ చేసినటువంటి విజయపాల్ను రేపు ఇటు గుంటూరు జీజీహెచ్లో అక్కడ మెడికల్ టెస్ట్ చేయించి ఆ తర్వాత ఇటు కస్టడీలోకి తీసుకొని మరింత విచారించవలసి ఉంది. రైట్, థ్యాంక్ యూ జయరామ్.